సో, ఈరోజు టాపిక్ మనం ఆది నుంచి మొదలుపెట్టాలంటారు గదా! ఆది బిందువు నుంచే మొదలుపెడదాం. దాని పేరే బిగ్ బ్యాంగ్ థియరీ. మనకి చాలా సరళంగా చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ అనేది విశ్వంలో అంటే చాలా చిన్న ప్రదేశం. ప్రదేశం గూడా అనలేం దాన్ని. అది ఊహించలేనంత థిక్‌నెస్ ఉంటుంది. దట్టంగా ఉంటదనమాట. ఒక బిందువు, ఒక జస్ట్ పాయింట్ అంతే. ఒక్కసారిగా ఆ బిందువు బ్లాస్ట్ అయింది. అంటే బ్లాస్ట్ అంటే మనం అనుకున్నట్టు అలిపిరి బ్లాస్టో, లేదా ఏదో న్యూక్లియర్ బాంబ్ బ్లాస్టో, 'ఓపెన్‌హైమర్‌లో' చూపించినట్టు చిన్న పేలుడో కాదు. మనం ఊహించలేనంత పెద్దదిగా జరిగిందంట విస్ఫోటనం. అలా జరిగినప్పుడు విశ్వంలో అన్ని నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు, మనం, మీరు, నేను, మన లోన్‌లు, బ్యాంకులు, టీవీలు, మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు అన్నీ అక్కడి నుంచే వచ్చాయన్నమాట బేసిక్‌గా. సో, ఇప్పుడు మాట్లాడుకునే మీరు, నేను మనం మీట్ అవ్వలేదనుకున్నాం గానీ 13.8 బిలియన్ ఇయర్స్‌కి ముందు మనం పక్కనే ఉండేటోళ్ళం అందరం. కలిసే ఉండేటోళ్ళం. తర్వాత ఈ ఈ పర్టిక్యులర్ సిద్ధాంతాన్ని మన పని లేకుండా గంటల గంటలు ఆలోచించే సిద్ధాంతవేత్తలు, శాస్త్రవేత్తలు, తర్వాత మన గణిత, భౌతిక శాస్త్ర నిపుణులు ఆధారాలతో సహా నిరూపించారనమాట. ఆధారాలంటే మనకోవచ్చు ఏం పట్టుకొచ్చి ఆధారాలు తీసుకొచ్చారు అంటే, ఇప్పుడు ఆధారాలంటే ఎలా ఉంటాయి అంటే, బేసిక్‌గా మనకు దొరికే హైడ్రోజన్, హీలియం లాంటి మూల పదార్థాలు అంటే యాటమ్స్ ఈ ఇవి అన్ని చోట్ల ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన నక్షత్రాల్లో, గెలాక్సీల్లో, గ్రహాలు అన్నిట్లో ఈ కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. కామన్‌గా కనిపిస్తాయి ఎలిమెంట్స్ మనకి. బేసిక్‌గా విశ్వం విస్తరణ ఎలా జరిగింది అంటే, బేసిక్‌గా పేలిన తర్వాత స్కాటర్ అవుతాయి గదా! అలా అంటే విస్తరించబడతాయి గదా! విసిరివేయబడ్డాయన్నమాట. మూలకాలు విసిరేయబడ్డాయి చాలా రకాలుగా. దాంట్లో నుంచి మన గెలాక్సీలు పుట్టాయి. ఒకటి దూరంగా పెరుగుతూనే ఉందన్నమాట. ఇంకా విస్తరిస్తూనే ఉంది. ఎందుకంటే ఆ బిగ్ బ్యాంగ్ అనేది, ఆ పేలుడు అనేది ఎంత గట్టిగా ఉంది, ఎంత ఎక్కువగా ఉంది అంటే, ఆ పేలుడు యొక్క ఎఫెక్ట్ ఇంకా ఇప్పటికి ఉందన్నమాట. ఇంకా విస్తరిస్తుందది. సో, ఆ పేలుడైన తర్వాత ఆ హీటు, ఆ యొక్క వేడి అన్నీ మొత్తం ప్రస్తుతానికైతే చల్లబడింది. పేలుడైతే చల్లబడింది ప్రెజెంట్ అయితే. కానీ దాని ఎక్కువ ఇంకా ఉంది. విశ్వమంతా ఇంకా ఉంది. దాని రేడియేషన్. ఇప్పుడు మనం ఏదైనా ఒక కట్టెను బాగా కాల్చి నిప్పులతోని ఈడ్చి కొట్టినప్పుడు విసిరేయబడ్డ నిప్పులు ఎలా కొంచెం ఆరిపోయినా కూడా దాని మూలకాలు విస్తరించబడి ఉంటాయి. మనకు సౌండు ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి మనకి ఎక్కువ వినిపించదు. కానీ స్పేస్‌లో ఎన్విరాన్మెంట్ లేదు కాబట్టి ఎక్కువ కంటిన్యూయస్‌గా పోతూనే ఉందన్నమాట ఇంకా. ఇప్పటికి నిండి ఉంది ఇదంతా. సో, ఇప్పుడు మనకు దొరికిన ఈ హైడ్రోజన్, హీలియం లాంటి మూలకాలు నిష్పత్తి ప్రకారమే మనం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ని ప్రూవ్ చేయగలిగాం ఈజీగా. కానీ ఇప్పుడు మనం అనుకోవచ్చు, అవును, ఇప్పుడు బిగ్ బ్యాంగ్‌లో ఒక్క పాయింట్ అంటే ఒక్క చిన్న సూక్ష్మ పదార్థము అంటే ఒక చిన్న సూక్ష్మ స్థలం మాత్రమే ఇంత పెద్ద విశ్వాన్ని పుట్టించగలిగిందా? అన్నప్పుడు మనకు కొన్ని క్వెషన్‌లొస్తాయి. ఇంత ఈజీనా? అరే! ఒక సూక్ష్మం నుంచి పుడితే ఆ సూక్ష్మం ఏదో ఒక దానికి పవర్ ఉండొచ్చు కదా! లేదా మన పురాణాల్లో మాట్లాడినట్టు విష్ణువు నాభి నుండి బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ తామర పువ్వు మీద కూర్చొని విశ్వాన్ని సృష్టించాడని ఒక కథ చెప్పుకుంటాం మనం. ఇంకో కథలో ఒక గుడ్డు నుండి పుట్టిందని చెప్తారనమాట. ఇదే రకంగా చాలా ఎందుకంటే వాళ్ళకు దొరికిన ఆన్సర్స్ ఇవి. ఎందుకంటే ఇప్పుడు మనం తల ఎత్తి పైకి చూడగానే మన పూర్వీకులు కనపడింది నక్షత్రాలు మాత్రమే. తెల్లవారి పూట అవి కూడా కనిపించేది కాదు. సో, వాళ్ళేమనుకున్నారంటే బయట ఇంకా ఉంది. వాళ్ళకు వచ్చిన పరిజ్ఞానంతో వాళ్ళు ఈ కథలు అల్లుకుంటూ వచ్చారనమాట. కానీ ఎప్పుడైతే మనకి శాస్త్రవేత్తలు, మన నిపుణులు, సిద్ధాంతవేత్తలు వీటి గురించి చర్చిస్తూ, ఒకరొకరి సిద్ధాంతాల గురించి మాట్లాడుకుంటూ, మన గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత మనకి చాలా ఈజీ అయిపోయింది. వీటన్నిటిని గుర్తించడం, ఆ సిద్ధాంతాన్ని బలపరచడం. ఇప్పుడు ఇదేం కథ కాదు మనం చెప్పుకోవడానికి. ఇప్పుడు అవును, ఒక కోడిగుడ్డు పడేసాడు. ఆ కోడిగుడ్డులో నుంచి మొత్తం లిక్విడ్ బయటకొచ్చేసింది. అలా విశ్వం పుట్టిందని ఒక కథ ఉందన్నమాట. అది నమ్మడానికి ఎంత హాస్యాస్పదంగా ఉంది. కానీ ఒక బిందువు నుంచి పుట్టింది అనడానికి మనకు ఆధారాలున్నాయన్నమాట.